వ్యాపారాన్ని ప్రారంభించక ముందు ఆ వ్యాపారం సంబంధించిన ప్రతి సమాచారం కూడా వారు తెలుసుకుంటారు. అంతేకాకుండాను టెస్టిమనీస్, సాక్ష్యాలు. ఈ వ్యాపార రంగంలో ఎవరైతే పెట్టుబడి పెట్టి చక్కగా కూడాను సంపాదించుకున్నారో, స్థిరపడ్డారో, వారి యొక్క సాక్ష్యాలు కూడాను మనం వినడానికి మనము ఇష్టపడతాం. అదేవిధంగాను గోషానులో ఉన్నటువంటి దేవుడి యొక్క జనాంగము, వారు ఐగుప్తీలు చూసినప్పుడు వారికి ఏమనిపించిందంటే, నిజంగా వీరు ఎంత ధనవంతులు, నిజంగా వీళ్ళు పెట్టి పుట్టారు. ఎందుకంటే ఎంత సౌభాగ్యమో వీళ్ళకి, ఎంత డబ్బు ఉందో వీళ్ళకి. ఐగుప్తీలు చూసినప్పుడల్లా కూడా ఇజ్రాయెల్కి ఇదే భావన కలిగింది. ఆ భావన కలగడమే కాకుండాను ఒక గొప్ప సేవకుడు అంటాడు, ఏమంటాడంటే, ఐగుప్తీల్ని ఎప్పుడైతే ఇజ్రాయేలీలు చూశారో, నిజంగా కూడాను ఐగుప్తీలు ఏ దేవుళ్ళని దేవతలు కలిగి ఉన్నారో ఆ దేవుళ్ళు దేవతలు చాలా గొప్పవారు కనుక ఆ దేశాన్ని, ఆ ప్రజల్ని అంతగా కూడా దీవించారు అని చెప్పి వారు అనుకునేవారంట. అది ఒక పెద్దకు వాస్తవం.